నేడు కేరళకు రేవంత్ రెడ్డి, వైనాడ్, అలప్పిలో సభలు. నేడు సీఎం జగన్ బస్సు యాత్రకు విరామం. శ్రీరామనవమి సందర్భంగా యాత్రకు బ్రేక్. నేడు మరోసారి చంద్రబాబు, పవన్ ఉమ్మడి ప్రచారం. పెడన మచిలీపట్నంలో బహిరంగ సభ. నేటితో ముగినున్న తొలి విడత ఎన్నికల ప్రచారం. 21 రాష్ట్రాల్లో పోలింగ్కు ఎన్నికల సంఘం ఏర్పాట్లు. హైదరాబాద్లో ఆర్టీసీ బస్సులపై సమ్మర్ ఎఫెక్ట్. నేటి నుంచి తగనున్న సిటీ బస్సులు సర్వీసులు. నేడు భద్రాద్రిలో సీతారాముల కళ్యాణం. ఎన్నికల కోడ్ కారణంగా సీఎం, మంత్రులు దూరం. కోల్కతాపై రాజస్థాన్ విజయం. 2 వికెట్ల తేడాతో గెలుపు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ కు ఈసీ నోటీసులు ఇచ్చింది. సిరిసిల్లలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో కేసీఆర్ కు నోటీసు ఇచ్చింది ఈసీ. రేపటిలోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది కేంద్ర ఎన్నికల సంఘం. ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించారంటూ బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ కు ఈసీ నోటీసు జారీ చేసింది. ఈ నెల 5వ తేదీన సిరిసిల్లలో కేసీఆర్ కాంగ్రెస్ పార్టీపై తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేశారంటూ కాంగ్రెస్ నేత నిరంజన్ ఈసీకి ఫిర్యాదు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి మీద చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో కేసీఆర్ కు నోటీసు ఇచ్చింది ఈసీ. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ కు ఈసీ నోటీసులు ఇచ్చింది. సిరిసిల్లలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో కేసీఆర్ కు నోటీసు ఇచ్చింది ఈసీ. రేపటిలోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది కేంద్ర ఎన్నికల సంఘం. ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించారంటూ బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ కు ఈసీ నోటీసు జారీ చేసింది. ఈ నెల 5వ తేదీన సిరిసిల్లలో కేసీఆర్ కాంగ్రెస్ పార్టీపై తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేశారంటూ కాంగ్రెస్ నేత నిరంజన్ ఈసీకి ఫిర్యాదు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి మీద చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో కేసీఆర్ కు నోటీసు ఇచ్చింది ఈసీ. రైట్, ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సవీన్ ఫోన్లను అందిస్తారు. సవీన్, చెప్పండి, కేసీఆర్ కు ఈసీ నోటీస్ ఇచ్చినట్టు చూస్తున్నాం, దీనిపైన అప్డేట్స్ ఏంటి? ఏప్రిల్ 5వ తేదీన ఉమ్మడి కరీంనగర్ జిల్లా పర్యటనలో భాగంగా సిరిసిల్లలో నిర్వహించిన మీడియా సమావేశంలో బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రస్తుతం తెలంగాణ ముఖ్యమంత్రి పిసిసి అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డిపై కొన్ని ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు ఎన్నికల నిబంధనల కిందకు వస్తుందని కాంగ్రెస్ పార్టీకి సంబంధించి టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు నిరంజన్ ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేయడంతో ఎన్నికల కమిషన్ స్పందించింది. దీంతో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారితో పాటు జిల్లా ఎన్నికల యంత్రాంగం నుంచి కూడా ఆధారాలు సేకరించినట్లుగా ఈసీ ప్రిన్సిపల్ సెక్రటరీ అవినాష్ కుమార్ కేసీఆర్ కి ఇచ్చిన నోటీసుల్లో పేర్కొన్నారు. ప్రధానంగా రేపు ఉదయం 11 గంటలకల్లా కమిషన్ కు చేరేలా కేసీఆర్ సిరిసిల్లలో చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని కూడా ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. ఇప్పటికే ప్రధానంగా తెలంగాణలో లోక్సభ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు మద్దతుగా బహిరంగ సభలు నిర్వహిస్తున్నారు. అదేవిధంగా రాష్ట్రంలో రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలపైన జిల్లాల పర్యటన చేశారు. ఏప్రిల్ 5వ తేదీన ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఎండిపోయిన పంటలను పరిశీలించిన సందర్భంగా సిరిసిల్లలో జరిగిన ప్రెస్ మీట్ లో రేవంత్ రెడ్డిని ఉద్దేశించి చేసిన
కామెంట్లపై కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ నిరంజన్ నుంచి వచ్చిన ఫిర్యాదు మేరకు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారితో పాటు సిరిసిల్ల జిల్లా ఎలక్షన్ ఆఫీసర్ నుంచి వాస్తవాలతో కూడిన రిపోర్టులను తెప్పించుకున్న తర్వాతనే ఈ నోటీసు జారీ చేయాల్సి వచ్చిందంటూ కూడా ఎన్నికల కమిషన్ వివరణ ఇచ్చిన పరిస్థితి మనకు కనబడుతోంది. పిసిసి అధ్యక్షుడు నిరంజన్ నుంచి ఈ నెల 6వ తేదీన ఫిర్యాదు వచ్చింది. అందులో సిరిసిల్లలో కేసీఆర్ చేసిన పరుష వ్యాఖ్యలను ప్రస్తావించారు. దీనిపై రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి ఈ నెల 9వ తేదీన లేఖ రాశాము. ఆయన నుంచి 10వ తేదీన వివరణ వచ్చింది. అదేవిధంగా సిరిసిల్ల జిల్లా ఎలక్షన్ ఆఫీసర్ నుంచి కూడా ఈ నెల 10వ తేదీన వచ్చిన రిప్లైలో కేసీఆర్ ఈ నెల 5వ తేదీన సిరిసిల్లలో చేసిన కామెంట్లకు సంబంధించి కొన్ని వాస్తవాలను అందులో పొందుపరిచారు కాబట్టి అందుకే కేసీఆర్ కు నోటీసులు ఇవ్వాల్సి వచ్చింది. రేపు అంటే 18వ తేదీన ఉదయం 11 గంటల కల్లా కేసీఆర్ సిరిసిల్లలో చేసిన వ్యాఖ్యలపై ఎన్నికల సంఘానికి వివరణ ఇవ్వాలంటూ లేఖలో పేర్కొన్నారు. ప్రధానంగా ఇప్పటికే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కింద రాజకీయ నేతలు పరుస ప్రసంగాలు కావచ్చు, ఎవరైనా ఉద్దేశపూర్వకంగా వ్యాఖ్యలు చేస్తే ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పుడు వారికి నోటీసులు జారీ చేస్తూ ఉంటుంది ఎన్నికల కమిషన్. అందులో భాగంగానే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు కేంద్ర ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. మరి ఈసీ నోటీసులపై సీఎం కేసీఆర్ స్పందించారా? సాధారణంగా ఏప్రిల్ 5వ తేదీన జరిగిన ప్రెస్ మీట్ లో కేసీఆర్ చేసిన కామెంట్స్ పై కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఉపాధ్యక్షుడు నిరంజన్ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడం, ఎన్నికల సంఘం నిన్న కేసీఆర్ కు నోటీసులు జారీ చేస్తున్న నేపథ్యంలో ఇదంతా కేసీఆర్ సంబంధించినటువంటి లీగల్ టీం చూసుకుంటుంది కాబట్టి నేరుగా ఈ అంశాలపై బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించే అవకాశం మాత్రం లేదు. థ్యాంక్ యూ సవీన్. ఎలక్షన్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎం జగన్ బస్సు యాత్రకు బ్రేక్ పడింది. ప్రస్తుతం పశ్చిమ గోదావరిలో సీఎం జగన్ బస్సు యాత్ర కొనసాగుతోంది. అయితే నేడు మేమంతా సిద్ధం బస్సు యాత్రకు విరామం ప్రకటించారు. శ్రీరామనవమి సందర్భంగా సీఎం జగన్ బస్సు యాత్రకు బ్రేక్ పడింది. దీంతో తణుకు తేతలిలో రాత్రి బస్ చేశారు సీఎం జగన్. తిరిగి రేపు ఉదయం తేతలి నుంచి ప్రారంభం కానుంది సీఎం జగన్ బస్సు యాత్ర. ఎలక్షన్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎం జగన్ బస్సు యాత్రకు బ్రేక్ పడింది. ప్రస్తుతం పశ్చిమ గోదావరిలో సీఎం జగన్ బస్సు యాత్ర కొనసాగుతోంది. అయితే నేడు మేమంతా సిద్ధం బస్సు యాత్రకు విరామం ప్రకటించారు. శ్రీరామనవమి సందర్భంగా సీఎం జగన్ బస్సు యాత్రకు బ్రేక్ పడింది. దీంతో తణుకు తేతలిలో రాత్రి బస్ చేశారు సీఎం జగన్. తిరిగి రేపు ఉదయం తేతలి నుంచి ప్రారంభం కానుంది సీఎం జగన్ బస్సు యాత్ర. రైట్, ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ ఫోన్లో అందిస్తారు. సతీష్ చెప్పండి, సీఎం జగన్ బస్సు యాత్రకు బ్రేక్ పడినట్లు చూస్తున్నాం, దీనిపైన అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ సోని. మేమంతా బస్సు యాత్ర చేస్తున్న జగన్మోహన్ రెడ్డి నిన్న సాయంత్రం పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మండలం తేతర గ్రామంలో బస్ చేశారు.
ఈ రోజు శ్రీరామనవమి సందర్భంగా బస్సు యాత్ర విరామం ఇచ్చారని ఇక్కడ చెబుతున్నారు. తిరిగి మరలా రేపు గురువారం తూర్పుగోదావరి జిల్లాలోకి మేమంతా సిద్ధం బస్సు యాత్ర ఉంటుందని చెప్పి అంటున్నారు. అయితే రాత్రి బస చేసే ప్రాంతానికి వైఎస్ భారతి కూడా చేరుకున్నారు. ఈ రోజు వైఎస్ఆర్ నాయకులు ముఖ్య నాయకులతో సమావేశంలో ఉండవచ్చని చెప్పి నిర్వహించారని చెప్పి తెలియజేస్తున్నారు. మరలా రేపు గురువారం పెరవలి సిద్ధాంతం మీదుగా తూర్పుగోదావరి జిల్లాలోకి ప్రవేశించడానికి మేమంతా సిద్ధం బస్సు యాత్ర కొనసాగుతుందని చెప్పవచ్చు. సోని, థ్యాంక్ యూ సతీష్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎం జగన్ పై రాయి దాడి కేసులో కొంతమంది పిల్లలను బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు. ప్రత్యేక దర్యాప్తు బృందం మంగళవారం తెల్లవారుజామున 8 మంది మైనర్లను అదుపులోకి తీసుకుంది. వారిని రహస్య ప్రాంతానికి తరలించి విచారిస్తున్నారు. విజయవాడ అజిత్ సింగ్ నగర్లోని వడ్డెర కాలనీలో ఉండే యువకులను పోలీసులు పట్టుకెళ్లారు. విచారించి ఇప్పుడే పంపుతామంటూ మంగళవారం రాత్రి వరకు వారికి ఆచూకీ చెప్పలేదు. దాంతో పిల్లల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. పోలీసుల తీరుకు నిరసనగా డాబా కోట్ల సెంటర్లో రాస్తారోకో చేశారు. 200 రూపాయలు ఇస్తామని చెప్పి జగన్ రోడ్కు తీసుకెళ్లారని, ఇస్తామన్న డబ్బులు ఇవ్వకుండా తప్పుడు కేసులు బనాయించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్పై రాయి దాడి కేసులో అక్రమంగా ఇరికిస్తున్నారని ఆందోళన చేపట్టారు. సీఎం జగన్పై రాయి దాడి కేసులో తమ వారిని అక్రమంగా నిర్బంధించారంటూ విజయవాడ వడ్డెర కాలనీ వాసులు ఆందోళనకు దిగారు. కనీసం ఎక్కడున్నారో కూడా చెప్పడం లేదని ఆవేదనకు గురయ్యారు. సీఎంపై రాయి దాడి జరిగిన సమయంలో తమ వారు ఆ ప్రాంతంలో లేకపోయినా 5 పిల్లలను తెల్లవారుజామున పోలీసులు తీసుకెళ్లారని ఆవేదన వ్యక్తం చేశారు. అక్రమంగా ఈ కేసులో ఇరికించేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. వెంటనే విడుదల చేయకపోతే పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించారు. సార్ అంటే ఏం లేదమ్మా, ఎందుకు తీసుకెళ్తున్నారు సార్ అంటే సొల్యూషన్ తాగారు అందుకే తీసుకెళ్తున్నామమ్మా, ఏం లేదు ఎంక్వైరీ చేసి పంపించేస్తాం, మీ పిల్లల్ని మేమేం చెయ్యము అని అన్నారు సార్. అంటే సర్లేనేసి ఇంక తీసుకెళ్ళిపోయారు. వస్తుంటే ఆధార్ కార్డు సొల్యూషన్ తాగుతున్నారు అందుకే తీసుకెళ్తున్నాము, సొల్యూషన్ తాగుతున్నారు అని తీసుకెళ్తున్నాము, మీకు పిల్లోడికి ఏం కాదు, అది ఎంక్వైరీ లాగేసి పంపించేస్తాం, మీ పిల్లల్ని మేమేం చెయ్యము అనేసి వెళ్ళిపోయారు. సతీష్ కుమార్ తీసుకెళ్ళిపోయారు. వెనకాల బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మనం సీఎం జగన్ పై రాయి దాడి కేసులో కొంతమంది పిల్లలను బలవంతంగా అదుపులోకి తీసుకుని చూస్తున్నాం. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సంతోష్ ఫోన్ లైన్ అందిస్తారు. సంతోష్, అసలు ఏం జరిగింది, దీనిపైన అప్డేట్స్ ఏంటి? సీఎం జగన్మోహన్ రెడ్డి మేమంతా సిద్ధం బస్సు యాత్రలో భాగంగా ఏదైతే కొంతమంది అగంతకులు సీఎం జగన్మోహన్ రెడ్డి పేరుకి కనుక రాయి ఎత్తడం జరిగింది. ఈ నేపథ్యంలోనే సీఎం కి అదేవిధంగా పక్కన ఉన్నటువంటి వెల్లంపల్లి శ్రీనివాస్ సైతం కూడా గాయం అవడం కూడా జరిగింది. వెల్లంపల్లి శ్రీనివాస్ ఇచ్చినటువంటి కంప్లైంట్ ఆధారంగా చూసుకున్నట్లయితే కనుక తమపై దాడి జరిగిన ఘటన కనుక కేసు ఫైల్ తోటి 307 సెక్షన్ కింద అయితే కనుక పోలీసులు కేసు నమోదు చేయడం కూడా జరిగింది. అయితే ఇక ఈ కేసుకు సంబంధించినటువంటి దర్యాప్తును అయితే కనుక వేగవంతం చేయడం జరిగింది. అదేవిధంగా సింగనగర్ సంబంధించినటువంటి ఒంటరి కాలనీ ఏదైతే ఉందో కాలనీలు సంబంధించినటువంటి కొంతమంది యువకులను అయితే కనుక పోలీసులు అదుపులోకి తీసుకోవడం కూడా జరిగింది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాలు కావచ్చు, అదేవిధంగా కాల్ డేటా కావచ్చు, క్లూస్ టీమ్ సేకరించినటువంటి ఆధారాల ప్రకారం చూసుకున్నట్లయితే కనుక పోలీసులు ఆ యొక్క యువకులను అయితే కనుక అదుపులోకి తీసుకోవడం కూడా జరిగింది. ఏదైతే రాయికి సంబంధించినటువంటి ఆధారాలు కూడా పూర్తి స్థాయిలో పోలీసులు చెప్పడం కూడా జరుగుతూ ఉంది. ఏదైతే ఫుట్పాత్లకి వాడే రాయి ఏదైతే ఉందో ఆ రాళ్లనే ఇటు వీరు వాడారు అంటూ కూడా ఇటు పోలీసులు చెప్తా ఉన్నారు. ఇక
దీనిపై అయితే కనుక ఈ యొక్క యువకులను అయితే కనుక పూర్తి పోలీసులు విచారిస్తా ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఏదైతే ఇప్పటికే వడ్రకాలకు చెందినటువంటి యువకులను అదుపులో తీసుకొని ఇంకా విచారించి పంపించకపోవడంతో ఆ కాలనీకి చెందినటువంటి కుటుంబాలంతా కూడా ఇటు రోడ్డు ఎక్కి ధర్నాలు చేయడం కూడా జరిగింది. పెట్రోల్ కోసం తగలపాక మేము ఆత్మహత్య చేసుకుంటామంటూ కూడా ఇటు నిరసనకు దిగడం కూడా జరిగింది. అయితే తమకి డబ్బులు ఇస్తామని తీసుకెళ్లారు, అయినప్పటికీ కూడా డబ్బులు ఇవ్వకపోక మాపై కేసులు బనాయిస్తున్నారు. అసలు అక్కడ లేనటువంటి ఆ యాత్రలో లేనటువంటి యువకులను సైతం కూడా తీసుకెళ్ళడం కూడా జరిగింది అంటూ కూడా వాళ్ళకి సంబంధించినటువంటి ప్రజల దగ్గర కావాలని చెప్తున్న పరిస్థితులు కూడా కనపడతా ఉన్నాయి. ఏదేమైనప్పటికీ చూసుకున్నట్లయితే కనుక ఈ కేసుకి సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా పోలీసులు ఒక కొలిక్కి తీసుకొచ్చారంటూ కూడా చెప్తా ఉన్నారు. అయితే ఇందులో ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక మైనర్ బాలికలు ఉండడం గమనార్థంగా మారింది. అయితే ఆ యొక్క మైనర్ బాలికలు ఒక ఏదైతే ఒక పోలీస్ స్టేషన్ సంబంధిత పోలీస్ స్టేషన్ లో అయితే కనుక విచారించడం కూడా జరుగుతూ ఉంది. ఏదేమైనప్పటికీ ఈ కేసుకి సంబంధించినటువంటి అంశాలు అయితే కనుక సిపి కాంతిరాణ టాటా అయితే కనుక వెల్లడించే అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. ఏదేమైనప్పటికీ ఈ యొక్క యువకులు చేశారా లేదంటే కనుక యువకులు ఎందుకు వదలలేదు ఏంటి అన్న దానిపై అయితే కనుక స్థాయిలో ఆ యొక్క సంబంధించినటువంటి కాలకు సంబంధించినటువంటి ప్రజలైతే కనుక వాపోతున్న పరిస్థితులు కనబడతా ఉన్నాయి సార్. రైట్, థ్యాంక్ యూ సంతోష్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కొమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. బీఆర్ఎస్ రాష్ట్ర సహాయ కార్యదర్శి జెడ్పీటీసీల జిల్లా ఫోరం అధ్యక్షులు అరిగేల నాగేశ్వరరావు కమలం గుడికి చేరారు. ఆసిఫాబాద్ ఎంపీపీ అరిగేల మల్లికార్జున్ తదితర ముఖ్య నాయకులు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి సమక్షంలో బీజేపీలో చేరారు. వీరికి సాదరంగా స్వాగతం పలికిన కిషన్ రెడ్డి అరిగేల నాగేశ్వరరావు సేవలు దేశానికి పార్టీకి అవసరమన్నారు. బీజేపీ సీనియర్ నేత లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ స్వాగతం పలుకుతా ఉన్నాం. ఈరోజు మరి చాలా సీనియర్ నాయకులు అనేక సంవత్సరాలుగా ఆదిలాబాద్ జిల్లాలో మరి తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకొని పనిచేసినటువంటి నాగేశ్వరరావు గారు వారి యొక్క కుటుంబ సభ్యులు వారి సాంఘిక వర్గాన్ని భద్రత స్నేహితులు బీజేపీ చేయడం జరిగింది. వారికి స్వాగతం పలుకుతాము. తప్పకుండా వారి సేవలు మరి దేశానికి అవసరం, పార్టీకి అవసరం. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశం ఇంకా ముందుకెళ్లాల్సినటువంటి అవసరం. నరేంద్ర మోడీ చేసి చాలా తక్కువ, చేయాల్సింది చాలా ఉంది. ఆయన ఉంటేనే అనేక విషయాలు పరిష్కారం అవుతాయి. కాబట్టి ఖచ్చితంగా మరి ఈసారి మోడీ సర్కార్ అఖిలవార్ తప్పకుండా మన ఆదిలాబాద్ జిల్లాలో ఈ పార్టీ బలంగా ఉంది. గత పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మనం విజయం సాధించడం జరిగింది. ఈ సంవత్సరం కూడా మంచి మెజార్టీతో విజయం సాధిస్తాం. దాంట్లో మీరు కూడా కీలక పాత్ర పోషించారు. మరి ఆదిలాబాద్ జిల్లా నుంచి అత్యధికమైనటువంటి మెజార్టీతో మన అభ్యర్థిని గెలిపించేటువంటి విషయంలో వచ్చేటువంటి 25 రోజులు అందరం కష్టపడి పనిచేద్దాం. ఎందుకంటే నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అవుతారు. దాంట్లో ఆదిలాబాద్ నుంచి గెలిస్తే గెలవడే కాదు, ఈ కారణంగా మంచి మెజార్టీ వచ్చిన విషయంలో మనం మన ప్రాంతంలో మరి ప్రయత్నం చేయాల్సిందిగా అందరికీ నాగేశ్వరరావు గారికి అదేవిధంగా సోదరుడు అందరికీ నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మనం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఆర్టీసీ బస్సులపై సమ్మర్ ఎఫెక్ట్ పడింది. ఎండలు దంచి కొడుతుండడంతో ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. ఎండల తీవ్రతతో హైదరాబాద్ నగర పరిధిలో బస్సు సర్వీసులను
టీఎస్ఆర్టీసీ తగ్గించింది. నేటి నుంచి మధ్యాహ్నం 12 గంటల 4 గంటల వరకు గతం కంటే తక్కువ బస్సులను నడపనుంది. అయితే సాయంత్రం 4 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు సిటీలో బస్సులను యథావిధిగా నడుస్తాయి. సిటీలో మధ్యాహ్నం చేవేళ్లలో బస్సులు తగ్గనున్న విషయాన్ని ప్రయాణికులు గమనించాలని ఆర్టీసీ అధికారులు కోరారు. ఎండల తీవ్రత పెరగడంతో మధ్యాహ్నం తర్వాత గ్రేటర్ పరిధిలో నడుస్తున్న ఆర్టీసీ బస్సులో చేసేవారి సంఖ్య తగ్గింది. జనం అత్యవసరమైతే తప్ప పెద్దగా బయటికి రావడం లేదు, ప్రయాణాలు చేయడం లేదు. ఈ నేపథ్యంలో బస్సుల ఫ్రీక్వెన్సీని తగ్గించాలని ఆర్టీసీ నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఉదయం 5 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు, సాయంత్రం 4 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు బస్సులు యథావిధిగా తిరుగుతాయని ఆర్టీసీ అధికారులు తెలిపారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల మధ్యలో మాత్రమే సర్వీసులు తగ్గిస్తున్నామని చెప్పారు. ఎండల తీవ్రత తగ్గే వరకు కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఛత్తీస్గఢ్లోని కాంకేర్ జిల్లాలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో ఇప్పటివరకు 29 మంది మావోయిస్టులు మృతి చెందారు. కాంకేర్లోని అడవిలో జరిగిన ఎదురుకాల్పులో బీఎస్ఎఫ్ ఇన్స్పెక్టర్ 2 జవాన్లకు గాయాలయ్యాయి. పోలీసులు నక్సలైట్ల మధ్య చోటు చేసుకున్న ఎదురెదురు కాల్పుల్లో మావోయిస్టు అగ్రనేత శంకర్రావు సహా 29 మంది మావోయిస్టులు హతమయ్యారు. శంకర్పై 25 లక్షల రివార్డు కూడా ఉంది. ఈ కాల్పులో 2 సెక్యూరిటీ సిబ్బంది కూడా గాయపడినట్లు కాంకేర్ ఎస్పీ ఐకే ఏలసేలా తెలిపారు. ఘటనాస్థలం నుంచి 7 AK-47 రైఫిల్స్, 3 లైట్ మిషన్ గన్స్ స్వాధీనం చేసుకున్నారు. निकाल लेते गाय अपने आप इसको खत्म कर देंगी। क्षेत्र अंतर्गत बिनागोंडा कोरगुट्टा इलाके में प्रतिबंधित एवं गैरकानूनी सीपीएम महोदय संगठन की सीनियर डीवीसी कैडर्स का उपस्थिति का आसूचना पर डीआरजी कांकेर एवं बीएसएफ का बल अभियान के लिए रवाना किए गए थे। सर्चिंग के दौरान बिनागोंडा कोरगुट्टा इलाके में माओवादी एवं सुरक्षा बल के बीच में मुठभेड़ हुई। सर्चिंग में अब तक कुल 29 माओवादी कैडर के डेड बॉडी रिकवर किए गए थे। AK-47 इंसास SLR कार्बाइन 303 एवं काफी बड़ी संख्या में अन्य आर्म्स अम्युनिशन भी घटनास्थल से रिकवर